ఉన్న సమస్య వారసత్వానికి సంబంధించి చాలామంది వారసత్వంగా వాళ్ళ ఫాదరు తాతలు ముత్తాతలు ఇవన్నీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పేరు మీద మ్యూటేషన్కి సంబంధించి ఎట్లా ఉంటుంది ప్రాసెస్, అది ఎప్పుడు సమస్య పరిష్కారం? అంటే సాధారణంగా 6వ చట్టం 71లోని 6వ చట్టమైనా ఇప్పుడు వచ్చిన భూభారతి చట్టమైనా స్పష్టంగా చెప్పేది ఏంటి, అసైన్మెంట్ భూములు అమ్మటానికి వీల్లేదు కానీ వారసత్వంగా అనుభవించవచ్చు. కాబట్టి అసైనీ చనిపోయిన తర్వాత వారి వారసుల పేరు మీద పట్టా మార్పిడి చేయొచ్చు. కానీ ధరణి వచ్చిన తర్వాత 2 కారణాలతోటి చాలామంది అసైనీలకి వారసత్వంగా వచ్చిన భూమికి మ్యూటేషన్ జరగట్లేదు. మనం ఫస్ట్ మాట్లాడుకుందేమో అసలు అసైనీ ఉన్నాడు, బతికే ఉన్నాడు, ఆయనకు పాస్బుక్ రాలేదనే సందర్భం సమాధానం ఏంటో నేను ఇంతకుముందు మాట్లాడా. సెక్షన్ 8 కింద ఒక పరిష్కారం ఉంది. ఇప్పుడు మీరు అడుగుతున్నదేమో అసైనీ చనిపోయాడు, ఆయన వారసుల పేరు మీద మ్యూటేషన్ జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అని చూస్తే కనుక 2 ప్రధాన కారణాలు కనపడతాయి. ఒకటి, ఇప్పుడు ఆ నెంబర్ ఫుల్ అయిపోయింది, ఆ సర్వే నెంబర్ పూర్తిగా ఫుల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇచ్చడానికి పరిష్కారం లేదు. రెండోది, ఈ అసైన్మెంట్ భూములు నిషేధ జాబితాలు ఉన్నాయి కాబట్టి మేము చేయడానికి వీలు పడదని కొన్ని చోట్ల చేయలేదు. కొన్ని చోట్ల టెక్నికల్ ఇష్యూస్ అడ్డం పెట్టి పరిష్కారం చేయలేదు. ధరణి ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తే కూడా చాలా రోజులు పేరుకుపోయిన తర్వాత ప్రభుత్వం ఒక ఆదేశం ఇచ్చింది, మాడ్యూల్ క్రియేట్ చేశారు ధరణిలో. అసైన్మెంట్ భూములు కూడా మ్యూటేషన్ చేయాలి అని చెప్పుకుంటూ ధరణి వెబ్సైట్లో మాడ్యూల్ రాస్తారు దాంట్లో స్పెసిఫిక్. అయినా కానీ అమలు జరగలేదు. ఇప్పుడైనా సరే అసైన్మెంట్ భూములని అమ్ముకోవటానికి వీలు లేదు, కానీ అసైని బతికుండి పాస్బుక్ లేకపోతే సెక్షన్ 8 కింద, అసైని చనిపోయారు వారసుల పేరు మీద పట్టా మారాలంటే సెక్షన్ 5 కింద పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. మొత్తానికి కావాల్సిందల్లా ఆ లావణి పట్టా, ల్యాండ్ ఫిజికల్ పొజిషన్ ఉంటే అసైనీకి పాస్బుక్ కూడా తెచ్చుకోవచ్చు. అసైని చనిపోతే సెక్షన్ 5 కింద తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మ్యూటేషన్ చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు తెలుసు మ్యూటేషన్ ప్రాసెస్, ఆన్లైన్లో దరఖాస్తు పెట్టాలి. మ్యూటేషన్ ఫీజు ఎకరానికి 2500 ఉంటుంది. ఆ రోజున అసైనీ వారసులందరూ కనుక ఒక స్టేట్మెంట్ రాసుకొని పోయి మేము వారసులము, మాకు ఇంత వాటా దీంట్లో మేము ఒప్పుకుంటున్నామని చెప్పి రాసుకుంటే కనుక తహసీల్దారు అసైన్మెంట్ భూముల మ్యూటేషన్ చేసి వారసులకి పాస్బుక్ ఇవ్వాల్సిందే.